టోర్నమెంట్స్ ఇట్లాంటి ఫుట్బాల్ కానీ ఇట్లాంటి వాలీబాల్ కానీ ఇట్లాంటివన్నీ కూడా జరగడానికి అవకాశం ఉంటుంది. అంటే స్టేడియం నిర్మించడం అదొక వంతు, దాంతోపాటు ఇట్లాంటి కొన్ని ఏరియాల్లో కూడా ఫ్లడ్ లైట్ సౌకర్యాలు ఏర్పాటు చేయగలిగితే నైట్ కూడా కొన్ని టోర్నమెంట్స్ కూడా నిర్వహించడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా జనార్దన్ గారు గత లాస్ట్ టైం ఉన్నప్పుడు స్టేడియం కోసం ఒక ప్రయత్నం చేశారు. ఇది రాబోయే కాలంలో కూడా ఒక మంచి స్టేడియాన్ని చేయడానికి ఆల్రెడీ ప్లాన్ అవన్నీ రూపొందించుకున్నారు. దానికి అందరూ కూడా హర్షం ప్రకటించాల్సిందిగా కోరుతూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తాను. క్రిస్మస్ కప్ టైంలో అన్నకి చెప్పాను, అన్న మేము ఇంకా ఆపేయాలనుకుంటున్నాం, కుదరట్లేదంటే ఎందుకు ఆపడం, నేను మన ట్రస్ట్ ద్వారా కానీ నేను కానీ మేము వెనకుండి ఈ టోర్నమెంట్ను ముందుకు నడుపుతామని చెప్పడం వల్ల ఈ సంవత్సరం ఈ టోర్నమెంట్ నిర్వహించాం. ప్రత్యేకంగా మీకు హృదయపూర్వక ధన్యవాదాలు అన్న. ప్రతి సంవత్సరం లాగానే 11వ సంవత్సరం మన చిక్కాల కిరణం మరియు అతని మిత్ర బృందంలో నిర్వహించే సంక్రాంతి కప్ పోటీలకి చాలా టీమ్స్ పాల్గొని నేను కూడా వచ్చే ఒకరోజు మన సండే చూశాను. ఇలాగే మా కిరణ్కి ఎప్పుడు మా వెనక మేము ప్రోత్సహిస్తాం. అలాగే ఎమ్మెల్యే గారి ప్రోత్సాహం కూడా ఎప్పుడు ఉంటుంది కిరణ్కి. ఎందుకంటే లాస్ట్ టైం కూడా చూశారు ఎమ్మెల్యే గారు స్కూల్లో వచ్చి కిరణ్ చేసే యాక్టివిటీస్. థ్యాంక్ యూ కిరణ్, నన్ను కూడా అది దీంట్లో బాగా పాలు చేశాను. మిగతా సోదర పెద్దలకు మహిళలకు అందరికీ కూడా ముందుగా నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాను. మీ అందరికీ తెలుసు, క్రికెట్ అంటే ఈరోజు ప్రపంచంలోనే ఎంతో గ్లామర్ గల క్రీడ ఉందంటే అది క్రికెట్. మరి ఆర్ఎస్ఆర్కి ఈవెంట్స్ మనం ఆర్ఎస్ఆర్ వాళ్ళు 11 సంవత్సరాలు నిర్వహిస్తున్నారు. కాబట్టి నేను కోరుకునేది ఏంటంటే మీ ఆర్ఎస్ఆర్ క్రికెట్ టీం నుంచి ఎవరినైనా ఒకరిని మంచి ప్లేయర్ని తయారు చేసి మన ఈ ఆర్ఎస్ఆర్ టోర్నమెంట్స్ నుంచి ఆంధ్ర కానీ రంజీలో కానీ ఎక్కడైనా సరే ఒకరిని తయారు చేస్తే మీ కష్టానికి ఫలితం దక్కిద్దని చెప్పి మీ అందరూ కూడా ఈ సభాముఖంగా తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరూ కూడా ఒకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. నిజంగానే ప్రపంచవ్యాప్తంగా క్రేజీగా ఉండేటటువంటి ఒక ఆట, మంచి స్పోర్ట్స్. మన ప్రకాశం జిల్లా నుంచి ఎవరైనా ఒక్కరైనా కానీ ప్లేయర్గా మన రాష్ట్ర వ్యాప్తంగా కానివ్వండి, నేషనల్ వైజ్గా కానివ్వండి, ఒక్కళ్ళన్నా మనకి ప్లేయర్గా వెళ్తే అంతకంటే మనకి గర్వకారణం రెండోది ఉండదు. దానికి యువత అంతా ముందుకొచ్చి స్పోర్ట్స్కి అనుగుణంగా మీరందరూ పార్టిసిపేట్ చేయాలి, ప్రతి ఒక్కరు కూడా పాల్గొనాలి. ఈ టోర్నమెంట్స్ మరిన్ని ఎక్కువగా జరగాలి. మన ప్రకాశం జిల్లాలో టోర్నమెంట్స్లో మన ప్లేయర్స్ ఎక్కువగా తయారవ్వాలి. నేషనల్ ఛాంపియన్షిప్కి అందరూ వెళ్ళాలని అందరినీ ఆశీర్వదిస్తూ మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. హార్డ్ వర్క్, కమిట్మెంట్ బట్టే 11 సంవత్సరాల నుంచి ఈ టోర్నమెంట్ జరగటం జరుగుతుంది. సో క్రీడల వల్ల పిల్లల్లో మానసిక ఉల్లాసం, శారీరక దారుఢ్యం అనేవి డెవలప్ అవుతాయి. సో పిల్లలు ఉత్సాహంగా ఉన్నప్పుడే వాళ్ళు అన్ని రంగాల్లో ముందుకు వస్తారు అనే ఒక మంచి భావంతో కండక్ట్ చేసిన ఈ క్రీడల్ని అభినందిస్తూ, అలాగే ప్రైజ్ గెలుచుకున్న ప్రతి విద్యార్థులకు శుభాకాంక్షలు. ఆటలాడే వసతి స్థలాలు లేకుండా పిల్లలు చదువుతో పడుతున్నారు. చదువుతో పాటు ఆటలు కూడా ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం విద్యా సంస్థలు ఉంది, అవి గుర్తించాల్సిన అవసరం ఉంది. ఇవాళ సంక్రాంతికి మనందరం కలిసికట్టుగా మంచిగా ఈ ఆటల పోటీలు నిర్వహించుకున్నాం. భవిష్యత్తులో కూడా ఇటువంటి ఆటల పోటీలు జరిపే విధంగా మురళీకృష్ణ లాంటి మిత్రులు వారి సహకారం ఇవ్వాలని కోరుకుంటూ, మన కుమార్ అన్న వాళ్ళ అబ్బాయి సార్, ఆ అబ్బాయి కూడా ఇక్కడే ఆడితే శర్మలు తీసుకుంటే స్కూల్ గేమ్ హెచ్ఎఫ్ స్టేట్ కూడా ఆడున్నారు సార్. ఈ రెండు చెప్తామని. ఇంకొక విషయం ఏంటంటే మీకు అందరికి కూడా తెలియాల్సింది, ఎందుకంటే ఈ సంవత్సరం కొత్త విన్నర్స్ కొంతమంది ఉన్నారు కాబట్టి, విన్నర్స్ కానీ రన్నర్స్ కానీ, దానికి తోడు స్కూల్ ఏజ్ వాళ్ళని కూడా ఈ సంవత్సరం జాయిన్ చేసుకోవడం కాబట్టి మండవ మురళన్న ఈ టోర్నమెంట్కి రావడం గత 3 సంవత్సరాల నుంచి. మురళన్న ఈ టోర్నమెంట్కి వచ్చిన కాడ నుంచి ఆయన సేవాగుణం చూసి మేము ఈ టోర్నమెంట్లో కూడా అన్న మీ వంతు కావాలని చెప్పి మేము అడగడం జరిగింది. అది ఏ విధంగా అంటే భాష అని చెప్పి అన్నవరపాడు, అతను మంచి స్పోర్ట్స్ మ్యాన్, ఆయనకి హెల్త్ బాగాలేతే ప్రతి నెల కూడా సూర్యశ్రీ దివ్యాంగుల చారిటబుల్ ట్రస్ట్ తరఫున 8,000 పింఛన్ అందుతుంది. 2 సంవత్సరాల నుంచి, మీరు గట్టిగా క్లాప్స్ కొట్టాలి, అది 2 సంవత్సరాల నుంచి సార్ ప్రతి నెల 8,000 పింఛన్ అందుతుంది సార్. భాష అని అతనికి ఫస్ట్ మా సీనియర్ ఇదే స్కూల్లో చదివాడు, మా సీనియరు
ఇట్లా అన్న ఈ విధంగా అని చెప్పి ట్రస్ట్ దగ్గరికి వెళ్ళి మాట్లాడిన తర్వాత ఒకసారి 2 నెలల సరుకులు ఇచ్చి సీనియర్ ఎన్టీఆర్ గారు పుట్టినరోజు సందర్భంగా అనుకుంటా May 28 ఇప్పుడు ఆ డేట్ నుంచి కంటిన్యూషన్గా ఒక 2 సంవత్సరాల నుంచి ప్రతి నెల 8,000 అందుతుంది. అలాగే మా ఆర్ఎస్ఆర్ క్రికెట్ కమిటీ నెంబర్ అందరికీ తెలిసి ఈ గ్రౌండ్లో ఎక్కువ మన లక్ష్మణ్ యువా ఫ్లెక్సీలో ఉంటాడు. వంశీ మెడపల్లి వంశీ బీటెక్ కిస్ కాలేజీ ఫైనల్ ఇయర్ అప్పుడు యాక్సిడెంట్ అయింది. ఆ యాక్సిడెంట్ అయితే కోలుకోలేని పరిస్థితిలో ఉంటే అబ్బాయికి ఆర్థికంగా కావాలన్న అంటే ఆ ట్రస్ట్ తరఫున ఒక 50,000 అందజేయడం జరిగింది మారెల్ల సుబ్బారావు అన్న సహకారంతో. దాని తర్వాత నౌకతోటి వరకుమార్ అని చెప్పి ఇదే స్కూల్లో చదివిన అబ్బాయి వాళ్ళ కూతురు బాలైతే మైండ్ క్లాట్ అయితే బ్లడ్ క్లాట్ అయితే వాళ్ళ కూతురికి 65,000 సూర్యశ్రీ దివ్యాంగుల చారిటబుల్ ట్రస్ట్ నుంచి అందజేయడం జరిగింది. అలాగే ఈ గ్రౌండ్కి వచ్చే ఇంకో అంకుల్ ఆయన చనిపోయాడు, ఆటో నడుపుతారు. ఆయన చనిపోతే వాళ్ళమ్మ ఇట్లా అడిగితే అమ్మ రాండి అని చెప్పి ట్రస్ట్ దగ్గరికి తీసుకెళ్తే ఆ పాపకి సునన్న పేరు, మంచి ర్యాంకర్ అమ్మాయి, ఇంటర్ ఫస్ట్ ఇయర్లో 95% తెచ్చుకుంది. అప్పుడు తీసుకెళ్ళినప్పుడు సూర్యశ్రీ దివ్యాంగుల చారిటబుల్ ట్రస్ట్ని సెకండ్ ఇయర్ ఫీజు మొత్తం కట్టాను. ఎందుకు చెప్తున్నా అంటే టోర్నమెంట్లో భాగంగా ఇవి కూడా చేస్తున్నాం సార్. మేము ప్రతి సంవత్సరం టోర్నమెంట్ ఒక్కటే కాదు, టోర్నమెంట్ భాగంగానే ఇవన్నీ కూడా చేస్తున్నాం సార్. థ్యాంక్స్. చాలా సంతోషం. ఈరోజు 11 సంవత్సరాల నుంచి కంటిన్యూగా సంక్రాంతి పండుగ సందర్భంగా ఈ ఆర్ఎస్ఆర్ క్రికెట్ కమిటీ వాళ్ళు 11వ సంవత్సరం ఈరోజు మళ్ళీ కూడా మా ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్కి నన్ను కూడా పిలవటం, నేను కూడా 3 సంవత్సరాల నుంచి 4 సంవత్సరాల నుంచి వస్తూ ఉన్నా. మన కిరణం గట్టిగా రావాలి అని చెప్పేసిన తర్వాత అదేవిధంగా దీనికి కిరణ్ అదేవిధంగా మహేంద్ర వీళ్ళిద్దరూ కూడా కలిసి ఒక మంచి కార్యక్రమాన్ని పండగప్పుడు అందరూ కూడా వస్తాము. అందరూ వచ్చినప్పుడు ఒక క్రికెట్ టోర్నమెంట్ పెట్టి దానికి అన్ని ప్రాంతాల వాళ్ళందరూ కూడా కలుసుకునే విధంగా ఒక మంచి కార్యక్రమం చేస్తున్నందుకు మనస్ఫూర్తిగా మన కిరణ్ని మహేంద్రని అభినందిస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈరోజు ఈ కార్యక్రమానికి మండవ మురళకృష్ణ గారు, సింగరాజు రాంబాబు గారు, మారెల్లు సుబ్బారావు గారు, కొల్లా మధు గారు, వడ్డంపూడి సుజాత గారు, వేదవతి గారు, భాషా గారు, అదేవిధంగా సర్దార్ భాషా గారు అందరూ కూడా పెద్దలంతా కూడా వచ్చారు. వాళ్ళందరూ కూడా మనస్ఫూర్తిగా నా నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు ఉండే పరిస్థితుల్లో కూడా ఇప్పుడే ఇండోర్ క్రికెట్ది ఒకటి మనకి మెగముక్కలపాలెం రోడ్లో వాళ్ళు పెట్టారు, ఒక ప్రాక్టీస్ కోర్ట్ ఒకటి పెడితే దాన్ని కూడా ఓపెన్ చేసి వస్తూ ఉన్నాం. ఈరోజు ఉండే పరిస్థితుల్లో కూడా ప్రతి ఒక్కరం కూడా స్పోర్ట్ యాక్టివిటీస్ కూడా చేయాల్సిన బాధ్యతలు ఉన్నాయి. దానికోసం అని చెప్పేసి ఈరోజు ఖచ్చితంగా ఈ టర్మ్లోనే ఒంగోలులో కూడా స్టేడియం అనేది కంప్లీట్ చేసే బాధ్యతలుగా తీసుకుంటా ఉన్నాం. దాంతోపాటు ఇండోర్ స్టేడియం కూడా వచ్చేటప్పుడు ఎక్కడ పడితే అక్కడ మనం వేరే కళ్యాణ మండపాలు ఇట్లాంటివన్నీ కూడా పెట్టుకోకుండా మనం ఇండోర్ కూడా గేమ్స్ ఉండేటట్టుగా ఇవన్నీ కూడా కార్యక్రమాలు కూడా చేపడుతున్నామని చెప్పి కూడా మీకు తెలియజేస్తా ఉన్నా. దీన్ని కూడా ఇందాక మన వాళ్ళు చెప్పినట్టు లైటింగ్ అక్కడేమో మన నాగిశెట్టి బ్రహ్మయ్య గారు కూడా అక్కడ కూర్చోన్నాడు. వీళ్ళంతా సీనియర్ సిటిజన్స్ అంతా కూడా నైట్ వాకింగ్ చేస్తూ ఉంటారు. ఈడ కూడా తొందరలోనే లైటింగ్ పెట్టిస్తాం, నైట్ కూడా ఉండేటట్టుగా, నైట్ వాకింగ్ చేసుకునేటట్టుగా. అదేవిధంగా గ్రౌండ్ కూడా నైట్ ఏదైనా అవసరం అయితే వాడుకునేటట్టుగా మనకు స్టేడియం అయిపోయేదాకా దాన్ని కూడా ఏర్పాట్లు చేస్తామని చెప్పి కూడా మీకు ఈ సభాముఖంగా మీ అందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నా. కాబట్టి మన మురళీ గారిని కూడా ఆయన చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన పూర్తిగా ఎవరు ఏదైనా ఇబ్బందుల్లో ఉన్నా లేకపోతే అందరూ మన వాళ్ళంతా కూడా చెప్తున్నారు. ఈరోజు ప్రతి ఒక్కరం కూడా 10 మంది కలిసి ఏదైనా చేసినప్పుడే మిగతా వాళ్ళు ఇబ్బందుల్లో ఉండేటప్పుడు వాళ్ళని కూడా మనతో పాటు లాక్కరావాల్సిన అవసరాలు ఉన్నాయి. ఈరోజు ఏదో విధంగా హెల్త్ కండిషన్స్ అవ్వచ్చు, లేకపోతే చదువుకోవడానికి పేదవాళ్ళు అయి ఉండొచ్చు, లేకపోతే ఇట్లా క్రికెట్ ఆడటానికి వచ్చిన ఈ ప్లేయర్స్ కావచ్చు, ఇట్లాంటి అన్నిటికి కూడా మనం ఏదో విధంగా స్పాన్సర్ చేసే పద్ధతిలో ఉండాల్సిన అవసరాలు ఉన్నాయని చెప్పి కూడా మేము తెలియజేస్తూ ఉన్నా. దానికి మురళీ గారు అనేక సేవలు చేస్తూ ఉన్నారు ట్రస్ట్ నుంచి. వాళ్ళని కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఈరోజు ఒక మంచి కార్యక్రమాన్ని మమ్మల్ని కూడా పిలిచినందుకు తప్పకుండా కూడా మీ అందరికి కూడా నా అభినందనలు తెలియజేస్తూ భవిష్యత్తులో కూడా ఏది అవసరం ఉన్నా కూడా నాకు తెలియజేస్తే కిరణ్ కానీ మహేంద్ర కానీ తప్పకుండా కూడా నా పూర్తి సహకారం ఎప్పుడు ఉంటుందని చెప్పి తెలియజేస్తూ అందరికీ పేరు పేరున నా ధన్యవాదాలు అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను.
సంరక్షణ కోసం మరింత జాగ్రత్త తీసుకోవడం అవసరం. ప్రకాశం, నెల్లూరు, కర్నూలు జిల్లాల్లో తొలిసారిగా ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ ఒంగోలులో అత్యాధునిక 160 స్లైడ్స్ UCT 780 స్కానర్ అందుబాటులోకి తెచ్చాయి. కంప్యూటరైజ్డ్ టోమోగ్రఫీ, కరోనరీ యాంజియోగ్రఫీ, CTCA దీనివల్ల సాధ్యమవుతుంది. CTCA పరీక్ష వల్ల గుండెకు రక్త సరఫరా చేసే కరోనరీ ఆర్టరీస్ కి జబ్బు చేసిందేమో తెలుసుకోవచ్చు. గుండెపోటు వస్తుందన్న దానికి అదే తొలి హెచ్చరిక. ఇతర పరీక్షలతో పోలిస్తే ఈ ఆధునిక పరీక్ష వల్ల ఎన్నో ఉపయోగాలున్నాయి. అసలు సమస్యని కరెక్ట్గా తెలుసుకుని తగిన వైద్యం చేసే వీలుంటుంది. గుండెకు సంబంధించిన ఏ సమస్య ఉన్నా ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ మీకు కొండంత అండ. మీరు పూర్తిగా విశ్వసించదగ్గ అత్యాధునిక ఆసుపత్రి ఇది.